ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అదౌ షష్ఠోధ్యాయః ఆత్మసంయమయోగః. ఈవేళ పాఠంలో 28వ శ్లోకము 6వ అధ్యాయం. యుంజన్నేవం సదాత్మానం యోగి విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. మనము నిన్నటి క్లాసులో చెప్పుకున్నాము, ప్రశాంత మనసు గలవాడు బ్రహ్మని పొందుతాడు అని. అదే కంటిన్యూషను. ఆ ప్రశాంత మనసు ఉన్నవాడు పాపరహితుడు ఎలా ఉంటారో ఇక్కడ చెప్తూ ఉన్నారు. యుంజన్ ఏవం సదా ఆత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖం అశ్నుతే. అలాంటి యోగి బ్రహ్మానందాన్ని పొందడానికి తన మనస్సుని బ్రహ్మానందంలో ఉంచుకోగలగడం చేతైనటువంటి యోగి ఇలా సతతము ఆత్మను అంటే పరమాత్మయందే మనస్సును పరమాత్మయందే లగ్నమరు. ఇప్పుడు ఆత్మ పరమాత్మ రెండు ఉన్నాయా, రెండు రకాల అంటే అక్కడ రెండని కాదు, నీవు పరమాత్మతో ఏకమై ఉన్నావు అంటే నీలో నీవు ఉన్నావు. ఉపనిషత్తుల్లో చెప్పుకునే మాట, నీలో నీవు ఏకమై ఉన్నావు. ఇక్కడ పరమాత్మ ఆత్మ రెండుగా చెప్తున్నారు కదండి. అంటే ఇక్కడ ఆత్మ అంటే నేను అని తీసుకోవచ్చు, పరమాత్మ అంటే నీలో ఉన్నటువంటి బ్రహ్మస్వరూపంగా భావన చేసుకోవచ్చు. అలాగా పరమాత్మ యందే లగ్నమనర్చి అంటే ఇంకా మనము ఎటు దాన్ని కదల్చకుండా చలనము లేకుండా నిశ్చల స్థితిలో ఉంచగలిగితే అప్పుడు సుఖేన హాయిగా పరబ్రహ్మ పరమాత్మ రూపముగా, హాయిగా అంటే చూడండి సుఖంగా పరబ్రహ్మ పరమాత్మ ఆ పరమాత్మతోనే నీవు ఏకీకృతమై ఉన్నావు. అంటే చూడండి, పరమాత్మతో ఏకమై ఉన్నప్పుడు నీకేమన్నా కష్టం కానీ బాధ కానీ నీకు సంబంధించిన వాళ్ళు కానీ నీకు సంబంధించిన వస్తువులు కానీ నీకేమన్నా ఉన్నాయా? అక్కడ ఏమీ లేవు. ఆ ఏమీ లేకపోవడమే సుఖము అని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఒక్క క్షణంలో దాని నుంచి మరలిపోతున్నాం, మళ్ళీపోయి దానిలోకి అంటే మరి ఇప్పుడు అక్కడి నుంచి చలనం వచ్చేసింది కదా. ఆ చలనం వచ్చిందంటే ఇంక నువ్వు ఆలోచనలో ఇది బాగా గమనించుకొని గుర్తించి ఆ చలనం లేకుండా నువ్వు స్థిరముగా ఉండగలగు. సరే, నేను ఎంతసేపు ఉంటానండి, ఎంత చేస్తానంటే అది గుర్తిస్తే చాలు. పరమాత్మ భావన గుర్తుకు తీసుకుంటే చాలు, ఆ గుర్తులో ఉండు అంటున్నాడు. అదే ఎరుక అని చెప్తారు మనకి ఉపనిషత్తులు. ఆ ఎరుకలో ఉండయా అంటున్నాడు. మరి సంస్పర్శం అత్యంతం, ఇది ప్రాప్తి రూపమైనది అంటే అనంతమైనది. ఈ ప్రాప్తి చూడండి, ఇప్పుడు నేను ఆ ఎరుకలో ఉండటము, ఆ గుర్తింపు అనే మాటలు ఆ మాటలను మనకు అప్లై చేసుకుంటే అదే నీకు ప్రాప్తి రూపమైంది. ఏం ప్రాప్తమైంది ఇక్కడ? ఆ పరమాత్మ స్వరూపముగానే నీవు ఉండగలిగావు. అప్పుడు నీకు ఆ నిశ్చలత వస్తుంది. దేహం తెలుస్తుందా, ఇంద్రియాలు తెలుస్తున్నాయా, నీ చుట్టుపక్కల ఉన్నాయి అర్థమవుతుందా, అంతకు ముందు దాకా గందరగోళంలో ఏమేమో చెప్పుకున్నాయా నీకు జ్ఞాపకం వస్తున్నాయా? ఏదీ లేదు. ఆ నిశ్చల స్థితికి వచ్చావు, ఆ నిశ్చల స్థితికి నువ్వు రావాలి. దానికోసమే ఇదంతా. ఇది ఇలా తెలిసిన వాడికి అనంతమైనటువంటిది అదే పరబ్రహ్మ ఆనందము. అలాంటి ఆనందాన్ని అనుభవించును. మరి ఈ ఆనందాన్ని అనుభవించడానికి కావలసినటువంటి ప్రయత్నము అంటే ఇక్కడ ఈ ఆనందాన్ని అనుభవించాలంటే పరమాత్మని గుర్తించడమే. ఇప్పుడు మీరన్న రమణ మహర్షి మాట, నిన్ను నీవు గుర్తించగలిగితే, నీవెవరో నీకు అర్థమైతే ఆ పరమ సుఖాన్ని పరమ ఆనందాన్ని, ఇప్పుడు నీవెవరన్నా నేను పరమాత్మను అనేటువంటి మాట కాదు, భావన కాదు, అనుభవము. ఆ అనుభవానికి నువ్వు రాగలిగినప్పుడు ఆ పరమ సుఖాన్ని పరమ ఆనందాన్ని నువ్వు పొందుతావయ్యా అని మనకి ఈ శ్లోకంలో చెప్తున్నాడు. ఆ పరబ్రహ్మ ప్రాప్తి రూపమైనటువంటి అపరిమిత ఆనందాన్ని హాయిగా అనుభవించు అన్నాడు. ఆ ఆనందంలోనే అదే మనకు కావాల్సింది జీవితానికి. ఏం కావాలయా నీకంటే, నాకు సుఖం కావాలి, సంతోషం కావాలి అని మానవుడు అడిగాడు అంటే ఏ సుఖము ఏ సంతోషము ఒకసారి ప్రశ్న వేసుకుంటే ఇదిగో ఈ సుఖము కావాలి. పరమాత్మతో నాకు ఎలాంటి కోరికలు లేకుండా పరమాత్మతో నేను ఆనందంగా
ఏకమైపోయి ఉండేటువంటి సుఖమే నాకు కావాలి. అంటే పరమాత్మతో ఆనందంగా ఏకమైన సుఖము అంటే ఇక్కడ మళ్ళీ ఇగో వస్తు ప్రపంచంలో భౌతిక జగత్తులో ఏది చూసినా పరమాత్మ భావనే నీకు కలగాలి. ఏది చూసినా పరమాత్మే, అంతటా వ్యాపించి ఉన్న పరమాత్మనుగానే గుర్తిస్తే నువ్వు ఆ భావనలో ఉంటావు. మళ్ళీ నీకు వస్తువులు వేరు, మనుషులు వేరు, జంతువులు వేరు, నా వాళ్ళు నీ వాళ్ళు, ఈ భావనలు ఉన్నప్పుడు నువ్వు ఆ పరమాత్మని ఏకత్వాన్ని పొందలేవు. చూస్తున్న సృష్టిలో ప్రతిదీ పరమాత్మే, నీకు భేదము ఉండదు. ఆ స్థితికి రాగలగాలి. ఆ భేదభావాన్ని వదిలిపెట్టినప్పుడు పరబ్రహ్మ స్వరూపముగానే నువ్వు లోపలే కాదయ్యా, బయట కూడా నువ్వు ఆ నిశ్శబ్దమైనటువంటి నీ చుట్టూ అంతా వ్యాపించున్నది పరమాత్మే అన్న భావనకి రాగలిగిన వాడే తృప్తిగా ఆనందంగా దానికోసమే మన ప్రయత్నము. హరి ఓం.